హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆన్లైన్ బుక్ రీడర్. ఈరోజు మీకోసం ఒక మంచి పాము కథతోటి మీ ముందుకు వచ్చాను. ఇందులో ఒక పాములు పట్టేవాడు వీళ్ళందరూ ఉంటారనమాట. అతని ఫ్రెండ్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఏ స్నేక్ స్టోరీ, పాము కథ. కానీ దీని పేరు వచ్చి దేవుడున్నాడు, అదనమాట కథ పేరు. సో ఈరోజు కథలోకి వెళ్ళిపోతున్నాను, కథ మొదలు పెడుతున్నాను. జాగ్రత్తగా వినండి పిల్లలు, చాలా బాగుంటుంది. దేవుడున్నాడు. ఇది చాలా కాలం క్రితం చైనాలో జరిగింది. చైనాలో ఒక గ్రామంలో చాంగ్లీ అను ఒక ఆకతాయి కుర్రాడు ఉండేవాడు. అతడు ఏ పని పాట లేకుండా ఊర్లో బలాదూరుగా తిరుగుతూ ఉండేవాడు. అతనివన్నీ అల్లరి చేష్టలు, ఆకతాయి పనులు. ఒకరోజు చాంగ్లీకి చింగ్లీ అనే పాములు పట్టేవాడితో స్నేహం కుదిరింది. చింగ్లీ పాములు పట్టడంలో సిద్ధహస్తుడు. క్రమంగా అతనితో స్నేహం బాగా బలపడ్డాక చాంగ్లీకి కూడా పాములు పట్టడం ఆసక్తిగా, ఇష్టంగా మారిపోయింది. ఒకరోజు తన మనసులోని కోరిక చాంగ్లీకి చెప్పాక చింగ్లీ అతన్ని మందలించాడు. చాంగ్లీ, మాకంటే పాములు పట్టడం కులవృత్తి, మాకు తప్పదు, ఇదే మాకు జీవనాధారం. నువ్వెందుకు పాములు పట్టడం నేర్చుకోవాలనుకుంటున్నావు? పైగా ఇది చాలా ప్రమాదకరమైన పని. మాకు జీవనాధారమైన చాలామంది మా వృత్తిలోనే పాము కాటుతో కన్ను మూశారు, కనుక నీ ఆలోచన మానుకో అని ఎంత చెప్పినా చాంగ్లీ మొండి పట్టు పట్టాడు. దాంతో చాంగ్లీకి పాములు పట్టే విద్య నేర్పడం తప్పింది కాదు. అలా చాంగ్లీ పాముల్ని పట్టడంలో పట్టు సాధించాడు. చింగ్లీ ఆశ్చర్యపోయేటట్టుగా. చాంగ్లీ ఎలాంటి పామునైనా ఇట్టే పట్టుకోవడంలో నైపుణ్యం చూపించేవాడు. ఊర్లో వాళ్ళు ఏ ఇంట్లో కానీ పెరట్లో కానీ పాము ఉన్నా వెంటనే చాంగ్లీని పిలిపించేవారు. చాంగ్లీ క్షణాల్లో పాముని పట్టేసేవాడు. ఆ పనికి అందుకు డబ్బు కూడా ఆశించేవాడు కాదు. అలా ఆ ఊర్లో చాంగ్లీకి చాలా మంచి పేరు వచ్చింది. కానీ చాంగ్లీలో ఒక దుర్గుణం ఉండేది. అతడు పట్టిన పాముల్ని హింసించి చంపేసేవాడు. పాముల్ని పట్టడంలో వికృత ఆనందాన్ని పొందేవాడు. ఈ విషయంలో చాలామంది అతన్ని పాముల్ని చంపడం మంచిది కాదు, అవి ఒక్కొక్కసారి పగబడతాయి అని చెబితే చాంగ్లీ వాళ్ళని గేలి చేసేవాడు. పాములు పగబట్టడం అంతా ఒక మూర్ఖత్వం అని కొట్టిపారేసేవాడు. చాంగ్లీకి ఒకసారి ఒక హోటల్లో ఉద్యోగం దొరికింది. అక్కడ కూడా అతనికి ఇష్టమైన పనే. అతను పాముల్ని చంపి వంటశాలకి పంపించడం. ఆ ఉద్యోగానికి అతనికి మంచి జీతం, 3 పూటల భోజనం కూడా దొరికేది. దాంతో చాంగ్లీ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయేవాడు. ఒకరోజు చాంగ్లీకి డ్యూటీ అయిపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో అతనికి మేనేజర్ నుండి పిలిపొచ్చింది. చాంగ్లీ, నువ్వు 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళు. మన హోటల్కి ఈరోజు ఒక ముఖ్యమైన అతిథి ఒకరు వస్తున్నారు. ఆయనకి ఆహారంలో చాలా ముఖ్యమైన డిష్ కోబ్రా. నువ్వు ఆ విషయంలో వంటశాల వారికి సహాయం చేసి వెళ్ళు అన్నాడు మేనేజర్. అందుకు సరే అన్నాడు చాంగ్లీ. అతను ఒక నాగుపాముని సునాయాసంగా తల నుండి మొండాన్ని కట్ చేసి వేరు చేశాడు. తర్వాత దాన్ని వంటకు అనుకూలంగా మార్చి దాన్ని క్షణాల్లో వంటశాలలకు చేర్చాడు. అతను డ్యూటీ నుండి ఇంటికి బయలుదేరాడు. వెళ్తూ టేబుల్ పైన ఉన్న నాగుపాము తలకాయని డస్ట్బిన్లో పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళిన చాంగ్లీ వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇంట్లో వాళ్ళు చాంగ్లీని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. చాంగ్లీని పాము తలకాయ చాంగ్లీని పాము తలకాయ కాటు వేసింది. ఇది నమ్మలేని నిజం. నాగుపాము తలని మొండెం నుంచి వేరు చేసిన చాంగ్లీకి ఒక విషయం తెలియదు. ఆ పాము తలలో గంట వరకు ప్రాణం ఉంటుందని. పాపం చాంగ్లీ ప్రాణాలు విడిచాడు. ఇది పిల్లలు ఈరోజుటి దేవుడున్నాడు అనే కథ. చూసారా, పాములతోటి ఆడటం ఎంత ప్రమాదకరమో. సో మీకు ఎప్పుడైనా పాములు కనిపించినా మీరు దూరంగా వెళ్ళిపోండి. దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పి మీరు జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపోండి. ఓకేనా? పాముల దగ్గరికి మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఓకే, థ్యాంక్ యూ.